కాకినాడ రోడ్ల మండలం కొవ్వూరు గ్రామ దేవత శ్రీ మూసాలమ్మ గుడి దగ్గర శ్రావణ మాసం సందర్భంగా సోమవారం పౌర్ణమి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేకం అనంతరం శ్రీ మూసాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ కమిటీ సభ్యులు మేర్నేడి వెంకటేశ్వరరావు, మేర్నేడి దొరబాబు, మేర్నేడి నాగేశ్వరరావు, మేర్నేడి కామరాజు, అరవ శ్రీనివాసరావు, తిరుమలశెట్టి జగన్నాథం, ముమ్మిడి చిట్టుబాబు, జొన్నలగడ్డ రాజు, గొల్లపల్లి చెల్లారావు, గుండుబోగుల నానాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడి చిట్టుబాబు, గుండుబోగుల నానాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుంకుమ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. మా తాతల కాడి నుంచి కూడా ఉందండి ఈ గుడి ఒకప్పుడు తాళాలు కూడా వేసేసి కోట్లు వేసేసారంటండి ఈ గుడిని. ఆ తర్వాత దాసుగారని ఇంకా పెద్దలు అందరం కలిసి గుడి తాళాలు తీసి గుడి బాగు చేసి రిపేర్ చేసి 27 సంవత్సరాలు అయిందండి మొదలెట్టి మేము మళ్ళీ తీర్థం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ గుడి కట్టామండి. మళ్ళీ గ్రామంతో మొత్తం అంతా సందాలు చేసుకునండి, గ్రామస్తులు అందరి డబ్బుతోని గుడి నిర్మాణం చేయడం జరిగిందండి. 27 సంవత్సరాలుగా పెద్దల చేతుల మీదుగా జరుగుతున్నటువంటి శ్రీ గ్రామదేవత శ్రీ ముసాలమ్మవారి గుడి శిథిల వ్యవస్థలో ఉండడం వల్ల గుడిని మళ్ళీ కొత్తగా పునర్నిర్మించడానికి మన గ్రామంలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. వారి అందరి సహాయ సహకారాలతో 4వ తారీఖు 4వ నెల 2024వ తారీఖున అమ్మవారిని అంగరంగ వైభవంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఆవాహన చేశాం. అప్పటి నుండి ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకం చేయడం, అలాగే గ్రామంలోని ఆడపడుచులకు మాతలకు అందరికీ కూడా సామూహిక కుంకుమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అనంతరం అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పడడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొవ్వూరు గ్రామంలోని ప్రజల సహాయ సహకారాలతో అలాగే ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన BCNC ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.